హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రిక్స్ టు టాప్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ఉంది కదా, అందులోని పార్ట్నర్షిప్ టాపిక్ ఫుల్గా నేర్చుకుందాము. ఫుల్గా అంటే పార్ట్ 1 ఇది. ఇందులో బిట్ టు బిట్ ఏ బిట్టు వదలకుండా మొత్తము తెలుగులో నేర్చుకుందాము ఈ వీడియోలోని. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రాహుల్, అరుణ్ అండ్ సుమిత్ started a business. Rahul invested half part and Arun 1/3 part, and rest of the capital was invested by Sumit. The ratio of their profits will be. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రాహుల్, అరుణ్, సుమిత్ అనే వాళ్ళు ఈ ముగ్గురు కూడాను ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారంట. రాహుల్ ఏమో హాఫ్ పార్ట్ ఇన్వెస్ట్ చేశాడు, అరుణ్ ఏమో 1/3 పార్ట్ ఇన్వెస్ట్ చేశాడు, మిగతా క్యాపిటల్ సుమిత్ చేశాడనమాట. సుమిత్ చేస్తే అంటే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ముగ్గురి ప్రాఫిట్ రేషియో అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, రాహుల్, అరుణ్ అండ్ సుమిత్ ఈ ముగ్గురు కదా. రాహుల్ ఏమో హాఫ్ పార్ట్ క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత అరుణ్ వచ్చేసి 1/3 పార్ట్ని ఇన్వెస్ట్ చేశాడు, మిగతా రిమైనింగ్ ఏమో సుమిత్ చేశాడు అని అన్నాడు కదా. ఇవి రెండింటిని ప్లస్ చేసామనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరూ పెట్టిన క్యాపిటల్ వస్తుంది. అంటే 1/2 ప్లస్ 1/3. వీళ్ళిద్దరికి కింద అంటే ఎల్సిఎం 6, 2కి 3కి ఎల్సిఎం 6. 2 6 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 ఏమో 2 టైమ్స్. అంటే 5/6 క్యాపిటల్ వీళ్ళిద్దరూ పెట్టారు. ఎవరు? రాహుల్, అరుణ్. మొత్తం టోటల్ క్యాపిటల్ 6 అయితే వీళ్ళిద్దరు పెట్టింది 5. అంటే మిగతా రిమైనింగ్ ఎంత? 1 అనమాట. అంటే 1/6 పార్ట్ ఏమో ఈ సుమిత్ పెడతాడనమాట. అంటే 1/6. ఇప్పుడు 2కి 3కి 6కి ఎల్సిఎం 6 కదా. 6 అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా, 6 అంటే 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 3 ఈ 3 ఏమో 2, 6 ఏమో 1 టైమ్స్. మన రేషియో వచ్చేసి 3:2:1 అనేది మన రేషియో. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట దీనికి. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, పి అండ్ క్యూ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 85,000 and 15,000 respectively. In what ratio the profit and after 2 years be divided between P and Q respectively? అంటే ఇక్కడ చూడండి, P and Q అనే ఇద్దరు బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఎంత క్యాపిటల్ తోటి? P ఏమో 85,000 తోటి, Q ఏమో 15,000 తోటి. తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్ 2 సంవత్సరాల తర్వాత ఏ రేషియోలో వాళ్ళు డివైడ్ చేసుకుంటారు అనేది మనకి ఇప్పుడు కావాలి. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఆన్సర్ చూడండి, పి అండ్ క్యూ కదా. పి ఏమో ఎంత? 85,000 తోటి, క్యూ ఏమో 15,000 తోటి. ఇక్కడ ఏమడిగాడు? ఆఫ్టర్ 2 ఇయర్స్ అన్నాడు. అంటే 2 ఇయర్స్ తర్వాత ప్రాఫిట్ ఏ రేషియోలో పంచుకుంటారు మనం ఇక్కడి నుంచి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా వేసుకోవడం. 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ ఇంటూ 2 ఇయర్స్. ఇద్దరు సేమ్ కదా, 2 ఇయర్స్ తర్వాతే కదా ప్రాఫిట్. ఈ 2 క్యాన్సిల్, ఈ 3 zeros క్యాన్సిల్. 5 టేబుల్లో ఇదేమో 5 1s అండ్ ఇంకా 3 5 7s. ఇది 5 ఏమో 3 టైమ్స్. అంటే సో ఆన్సర్ వచ్చేసి 17:3 మన రేషియో. అంటే ఏ రేషియోలో 2 ఇయర్స్ తర్వాత 17:3. ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ దీస్ అనమాట ఆన్సర్ ఇందులోని. క్వశ్చన్ ఫ్రెండ్స్, Anand and Deepak started a business investing rupees 22,500 and 35,000 respectively. Out of the total profit of rupees 13,800, Deepak's share is. ఇక్కడ చూడండి, ఆనంద్, దీపక్ ఇద్దరు కూడాను బిజినెస్ని స్టార్ట్ చేశారు వాళ్ళ క్యాపిటల్స్ తోటి 22,500 అండ్ 35,000 తోటి. తర్వాత వాళ్ళ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 13,800 అనమాట. ఇందులో ఈ 13,800లో దీపక్ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆనంద్, దీపక్. ఆనంద్ 22,500, దీపక్ ఏమో 35,000. దీని 2 zeros. ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. 5 4s 20, 5 5s. ఇది 5 7s 0. ఇప్పుడు మళ్ళీ ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత? 5 9s, 5 1s, 5 4s. అంటే మొత్తము కలిపి మొత్తం దీన్ని ఎలా చేయాలి? ఇది రేషియో అనమాట. మొత్తం టోటల్ ప్రాఫిట్ అన్నాడు కదా. టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నది చెప్పాడు? 13,800. దీన్ని ఎలా చేయాలంటే 9 + 14 ఎంత? 23. 23 పార్ట్స్ ఎంత?
13,800. 23 పార్ట్స్ 13,800 అయితే సింగిల్ పార్ట్ అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 23 6 138, సో 600 అవుతుంది. ఇక్కడ మనకి దీపక్స్ది అడిగాడు కదా, దీపక్ షేర్ అడిగాడు. దీపక్ షేర్ ఎంత ఇక్కడ? దీపక్ షేర్ 14 కదా, అంటే 14 పార్ట్స్కి ఎంత అవుతుంది అంటే 600 ఇంటూ 14 పార్ట్స్ కదా. 6 4 24, 6 7 8, 8,400. ఆన్సర్ వచ్చేసి 8,400. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 4th question friends. Samira, Mahira and Khaira rented a set of DVDs at a rent of 578. If they used it for 8 hours, 12 hours and 14 hours respectively, what is Khaira's share of rent to be paid? అంటే సమీరా, మహిరా అండ్ ఖైరా ముగ్గురు కలిపి ఒక DVDsని రెంట్కి తీసుకున్నారు. ఎంతకి? 578కి. వాళ్ళు 8 hours, 12 hours అండ్ 14 hours యూస్ చేసుకున్నారనమాట వాళ్ళు ముగ్గురు కూడా. తర్వాత ఈ ముగ్గురులో ఈ ఖైరా షేర్ ఉంటుంది కదా, అంటే రెంట్ పే చేశారు కదా 578లోని, ఈ ఖైరాస్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ సమీరా, మహీరా అండ్ ఖైరా. ఈ ఖైరాలో 8 hours ఒకళ్ళు, 12 hours ఒకళ్ళు అండ్ తర్వాత 14 hours ఒకళ్ళు. ఇలా ముగ్గురు వాడుకున్నారనమాట ఆ DVDని. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కదా. 2 టేబుల్ 2 4s are 2 6s are and 2 7s are. మొత్తం టోటల్ ఎంత? 17. 6 + 4 10, 10 + 7 17. 17 పార్ట్స్ ముగ్గురు యూస్ చేసుకున్నారు. తర్వాత రెంట్ పే చేశారు 578కి మొత్తం తీసుకున్నారు. అంటే సింగిల్ పార్ట్ 1 పార్ట్ ఎంత అవుతుంది? 34 రూపీస్. అంటే 17 × 34 578. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఖైరాస్ పార్ట్ కదా. ఖైరాస్ పార్ట్ ఎంత? 7. అంటే 7 పార్ట్స్కి ఎంత అని అడుగుతున్నాడు. 7 పార్ట్స్కి ఎంత అని అంటే ఈ 7 సింగిల్ పార్ట్ ఎంత? 34. 7 × 34 మొత్తం కలిపితే 238. ఆన్సర్ వచ్చేసి ఖైరాస్ షేర్ ఏమో 238. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనమాట. 5th question. P, Q and R invested rupees 45,000, 70,000 and 90,000 respectively to start a business. At the end of 2 years, they earned a profit of 1,64,000. And what will be Q's share in the profit? అంటే PQR ముగ్గురు వ్యక్తులు బిజినెస్ని స్టార్ట్ చేశారు వాళ్ళ క్యాపిటల్స్ తోటి. ఎంత? 45,000, 70,000, 90,000 తోటి. తర్వాత సెకండ్ ఇయర్ లాస్ట్న ప్రాఫిట్ని షేర్ చేసుకున్నారు. ఎంత వచ్చింది ప్రాఫిట్ అంటే 1,64,000 వచ్చిందనమాట. దీంట్లో ఈ 1,64,000లో క్యూ యొక్క ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూడండి. PQR ముగ్గురు కదా. P ఏమో ఎంత పెట్టాడు? 45,000. Q 70,000. R ఎంత పెట్టాడు? 90,000. ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years అంటే 2 yearsకి చూడాలి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిలే కదా. ఈ 3 zeros 3 zeros 3 zeros. 5 టేబుల్లో 5 9s, 5 1s are 5, 5 4s are 20 అంటే 70. 5 టేబుల్లో 14 times ఇది. ఈ 90 అనేది 18 times. 18 5s are 90 కదా. ఇప్పుడు చూడండి టోటల్ ప్రాఫిట్ 1,64,000 అన్నాడు కదా. అంటే వీళ్ళ ప్రాఫిట్ రేషియో ఇది. మొత్తం ప్రాఫిట్ రేషియో ఎంత? 9 + 14 + 18 మొత్తం ప్లస్ చేస్తే 41 పార్ట్స్ వస్తాయి. 9 + 14 + 18 మొత్తం కలిపితే 41 పార్ట్స్ ఎంతకు సమానం? 1,64,000కి. సింగిల్ పార్ట్ ఏమవుతుంది అప్పుడు? ఇందులో ఇది ఎంత టైమ్స్ 4 అంటే 4 1s are 4, 4 4 16, 4,000 అనమాట సింగిల్ పార్ట్ వచ్చేసి. కానీ ఇందులో ఈ క్యూ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. క్యూ యొక్క షేర్ ఎంత? 14 పార్ట్స్ ఎంత?
అంటే 14 ఇంటూ 4000 ఎంత అవుతుంది? 4 4 16, 4 5 56,000. ఆన్సర్ వచ్చేసి 56,000. Prakash, Sachin and Anil started a business jointly, investing 11 lakhs, 16.5 lakh and 8.25 lakh respectively. The profit earned by them in the business at the end of 3 years was 19.5 lakh. What will be 50% of Anil's share in the profit? అంటే ప్రకాష్, సచిన్, అనిల్ ముగ్గురు కూడా బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఎంత క్యాపిటల్ తోటి? 11 lakhsతో ఒకళ్ళు, 16.5 lakh ఒకళ్ళు, 8.25 lakh ఒకళ్ళు. ద ప్రాఫిట్ ఎర్న్ బై దెమ్ అంటే వాళ్ళు 3 yearsకి ప్రాఫిట్ ఎర్న్ చేసింది ఎంత అని అంటే 19.5 lakh అనమాట. అయితే ఇప్పుడు అనిల్స్ షేర్ వచ్చింది కదా 19.5లో, అందరి ప్రాఫిట్లో అనిల్ షేర్ కూడా వచ్చింది కదా, అందులో మళ్ళీ 50% అనిల్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. చూడండి ఆన్సర్. ప్రకాష్, సచిన్ అండ్ అనిల్ తినెంత 11 lakh తోటి, తర్వాత 16.5 lakh తోటి ఒకళ్ళు సచిన్, తర్వాత అనిల్ ఏమో 8.25 lakh కదా. ఇప్పుడు మనం పాయింట్స్లో చేయడం కష్టం కాబట్టి దీన్ని పాయింట్స్ రిమూవ్ చేసుకుందాం. ఇక 2 points అంటే 2 digits తర్వాత పాయింట్ ఉండింది కదా, సో 100తో చేస్తే ఇది పోతుంది కదా, మొత్తాన్ని అంతటిని 100తో మల్టిప్లై చేయండి. 1100 is to 1650 is to 825 వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని 5 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 5 2s are 10, 5 2s are 10, 220, 5 3s are 15, 5 3s are 15, 0. 5 టేబుల్లో 5 1s are 5 6s are 30, 5 5s are. మళ్ళీ ఇది 11 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది. 11 2s are 22, 20 అంటే 11 30s are. 11 టేబుల్ 165 ఎన్ని టైమ్స్ అని అంటే 15 times. 11 15s are 165. మళ్ళీ ఇది 5 టేబుల్తోని 5 4s are 5 6s are 5 3s are. మొత్తం కలిపితే ఎంత వచ్చింది? మొత్తం షేర్ 10 13 parts. మొత్తం ప్రాఫిట్ ఎంత? 19.5 lakh కదా. 19.5 lakh అంటే సింగిల్ పార్ట్ వచ్చేసి ఎంత అవుతుంది? సింగిల్ పార్ట్ ఎంత అవుతుంది అని అంటే 1.5. సింగిల్ పార్ట్ ఎంత? 13 1s are 13, ఇంకా 4 5 13 5s are అంటే 1.5 times 19.5 అంటే 1.5 lakh అన్నమాట ఇది. అయితే మనకి అనిల్ యొక్క షేర్ కదా కావాల్సింది. అనిల్ యొక్క షేర్ 3 కదా. 3 అంటే 3 parts ఎంత అవుతుంది అంటే 3 into 1.5 ఎంత? 4.5. కానీ ఇదే ఆన్సర్ అని పెడతాం, కానీ కాదు. మళ్ళీ ఏం అడిగాడు? 50% ఆఫ్ అనిల్ షేర్ అంటే 4.5లో 50% అంటే 2 అంటే ఇది 2.25 lakh అన్నమాట. 2.25 lakh అనేది మన ఆన్సర్ అవుతుంది. 7th question. Two friends invested 1,500 and 2,500 in a business. They earned a profit of 800 rupees. One half of the profit was divided equally between them and the other half was divided in portion to their capital. How much did each of them receive? అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. ఒకళ్ళేమో 1500, ఇంకొకళ్ళేమో 2500తో బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత 800 రూపీస్ ఏమో ప్రాఫిట్ గెయిన్ చేశారు. ఆ 800లో హాఫ్ అంటే 400 ప్రాఫిట్ ఏమో ఈక్వల్గా పంచుకున్నారనమాట. మిగతా హాఫ్ ఉంటుంది కదా, మిగతా 400, ఆ 400 వాళ్ళ క్యాపిటల్ రేషియో అంటే వాళ్ళు ఎంతైతే పెట్టారో ఆ రేషియోతో పంచుకున్నారనమాట. కానీ మొత్తానికి వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట ఇందులోని. ఆన్సర్ చూద్దాము. 2 ఫ్రెండ్స్ అన్నారు కదా, మనం ఏ అండ్ బి అనుకుందాము. ఒకళ్ళేమో 1500 తోటి, ఇంకొకళ్ళేమో 2500 ఇలా క్యాపిటల్ తోటి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. వీళ్ళు క్యాపిటల్, ఇది క్యాపిటల్ కదా అంటే ఇన్వెస్ట్మెంట్ చేశారు. దీని రేషియో ఎంత అవుతుంది? 5 3s are 5 5s are. క్యాపిటల్ యొక్క రేషియో 3:5. కానీ వాళ్ళకి 800 రూపీస్ గెయిన్ వచ్చింది. అంటే ప్రాఫిట్ 800లో 2 halves కింద అంటే సింగిల్ పార్ట్ ఒకటి,
సెకండ్ పార్ట్ ఒకటి, అంటే 2 పార్ట్స్ చేసుకున్నారు. ఈ పార్ట్ని ఈక్వల్గా చేసుకున్నారు మళ్ళీ, అంటే 200 200 200 200 ఇక్కడ ఏకి తీసుకున్నాడు, బి తీసుకున్నాడు, 200 200. ఈ మిగతా పార్ట్ ఉంది కదా, ఈ మిగతా పార్ట్ని ఎలా షేర్ చేసుకున్నారు అని అంటే 3:5 రేషియోలో షేర్ చేశారు. 3:5 అంటే 400. మొత్తం ఇది 3 + 5 ఎంత 8 పార్ట్స్ 400 కదా. 400 అయితే సింగిల్ పార్ట్ వచ్చేసి ఎంత 50. అయితే ఈ 3 అంటే 150 రూపీస్ ఏ. తర్వాత 5 పార్ట్స్ 5 5 25 250 పార్ట్స్ ఏమో బి పార్ట్. ఇది ఏ పార్ట్ ఆల్రెడీ 200, ఇక్కడ ఒక 150. మొత్తం కలిపితే A:B కదా మనకు కావాల్సింది, 2 మెంబర్స్. ఈ 200 + 150 ఎంత 350 ఏ అండ్ బి కదా 350. తర్వాత బి ఎంత ఈ 200 ప్లస్ ఇక్కడ 250 ఎంత 450. మొత్తం వాళ్ళ ప్రాఫిట్ ఎంత అని అంటే ఏకేమో 350, బి ఏమో 450. 8th క్వశ్చన్ చూద్దాము. త్రీ పర్సన్స్ స్టార్టెడ్ ఏ ప్లేస్మెంట్ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 3000. బి ఇన్వెస్ట్ 600 less than A and C invest 300 less than B. What is B's షేర్ ఇన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 886? అంటే ముగ్గురు పర్సన్స్ ఉన్నారంట, ముగ్గురు పర్సన్స్ కలిపి బిజినెస్ని స్టార్ట్ చేశారు. మొత్తం ముగ్గురి కలిపి 3000 అయింది క్యాపిటల్. కానీ ఇందులో బి ఎంత 600 తక్కువ, ఏ కన్నా 600 తక్కువ బి ఇన్వెస్ట్ చేశాడు. మరియు సి 300 తక్కువ, బి కన్నా 300 తక్కువగా ఇన్వెస్ట్ చేశాడు అనమాట. అయితే బి షేర్ ఎంత అంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 886 కదా, 886లో బి షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూద్దాము. ఇక్కడ ఏ బి సి ఉన్నారు. వాళ్ళు ఎంతెంత ఏ ఎంత పెట్టాడో తెలీదు. ఏ అనేది ఎక్స్, బి ఏమో ఏ కన్నా 600 తక్కువ అన్నాడు, అంటే ఎక్స్ మైనస్ 600. సి ఏమో బి కన్నా 300 తక్కువ, 300 తక్కువ అంటే అసలే తక్కువ ఏ కన్నా, దీనికన్నా ఇంకా తక్కువే అయి ఉంటుంది కదా. సో ఎక్స్ మైనస్ 300 అంటే ఈ 300 దీనికి కలిపితే 900, ఎక్స్ మైనస్ 900. కానీ మనకి క్వశ్చన్లో ముగ్గురు కలిపి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 3000 రూపీస్ అని చెప్పని అన్నాడు, అని ముగ్గురు క్యాపిటల్ కలిపి. కానీ ఇప్పుడు మనకి సింగిల్గా కావాలి అని అంటే మనం దీన్ని ఏం చేయాలి అని అంటే మొత్తాన్ని యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 600 ప్లస్ ఎక్స్ మైనస్ 900 ఈక్వల్స్ టు 3000. ఇప్పుడు 3x మైనస్ 9 + 6 ఎంత 1500 ఈక్వల్స్ టు 3000. 3x ఈక్వల్స్ టు ఈ 1500 ఇటు వెళ్ళిపోతే ఎంత అవుతుంది 4500. ఈ 4500 ఎక్స్ అంటే ఎంత అవుతుంది 1500 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ అనేది సింగిల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం వీళ్ళ క్యాపిటల్స్ కనుక్కోవచ్చు కదా. ఏ ఏమో ఎంత 1500, ఇక్కడ ఎక్స్ మైనస్ 600 అంటే 1500లో నుంచి 600 తీసేస్తే ఎంత వస్తుంది 900 రూపీస్ వస్తుంది. తర్వాత 15 ఎక్స్ అంటే 15 కదా, 1500లో నుంచి 900 తీస్తే 600. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనము రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, క్యాపిటల్ రేషియో. 2 zeros 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 5s 3 3s 3 2s. ఇప్పుడు చూడండి ఇండివిజువల్గా వీళ్ళ క్యాపిటల్ రేషియో వచ్చింది 5:3:2 అని చెప్పి. కానీ క్వశ్చన్లో ఏమని అన్నాడు 886 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది మొత్తం ముగ్గురి మీద. అందులో బీ షేర్ ఎంత అని అడుగుతున్నారు. అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత 10. 5 అంటే 5 + 3 + 2 10 పార్ట్స్కి 886 కదా. అంటే సింగిల్ పార్ట్ వచ్చేసి ఎంత అవుతుంది 88.6 వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది ఎవరి షేర్ బీ షేర్ కావాలి, బీ కదా. బీ షేర్ ఎంత ఇక్కడ 3, అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నట్టే కదా బీది. అంటే 3 ఇంటూ సింగిల్ పార్ట్ ఎంత 88.6. ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 265.8. అంటే 265.8 అనేది మన ఆన్సర్. అంటే బీ షేర్ 265.8 రూపీస్ అన్నమాట. 9th క్వశ్చన్ చూద్దాము.
Reena and Shalu are partners in a business. Reena invests 35,000 for 8 months and Shalu invests 42,000 for 10 months. Out of profit of 31,570, Reena's షేర్ ఈజ్ అంటే రీనా మరియు షాలు వాళ్ళిద్దరు పార్ట్నర్స్ అనమాట. రీనా ఏమో 35,000 ఓన్లీ 8 మంత్స్కి మాత్రమే పెట్టింది, మరియు షాలు ఏమో 42,000 ఫర్ 10 మంత్స్ అంటే 10 నెలలకి మాత్రమే తను పెట్టింది షాలు అనేది. వీళ్ళిద్దరికీ ప్రాఫిట్ 31,570 రూపీస్ వచ్చిందంట. అయితే రీనా యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఆన్సర్ రీనా అండ్ షాలు కదా. రీనా ఎంత పెట్టింది? 35,000 కానీ 8 మంత్స్ మాత్రమే, 8 మంత్స్కి. తర్వాత షాలు ఏమో 42,000 పెట్టింది కదా, కానీ 10 నెలలకి మాత్రమే అంటే 10 మంత్స్కి మాత్రమే. దీనిని మనం క్యాన్సిలేషన్ చేస్తే 7 5s are 35, 7 6s are 5, ఇందులో 2 టైమ్స్, ఈ 2 ఇందులో 4. ఇప్పుడు ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ 2 టేబుల్ 2 2s are 2 3s are అంటే రీనా అండ్ షానుకి రేషియో ఎంత వచ్చింది? 2:3. అంటే వీళ్ళిద్దరు టోటల్ ప్రాఫిట్ ఎంత అనమాట? 31,570 రూపీస్ కదా. అంటే వీళ్ళిద్దరు 3 + 2 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 31,570 రూపీస్ అనమాట. 1 పార్ట్ వచ్చేసి ఎంత? 5 6s are 30, 5 3s are 15, 5 1s are తర్వాతన ఇంకా ఎంత మిగిలిపోతుంది? 20 అంటే 4, 6 3 1 4 1 పార్ట్ వాల్యూ. కానీ మనకి రీనా షేర్ కదా కావాల్సింది. రీనా షేర్ ఎంత? 2. రీనా షేర్ 2 పార్ట్స్ అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 2 ఇంటూ ఈ 6 3 1 4 ఎంత అవుతుంది? 8 2 6 2 అంటే 12,628 అనేది మన ఆన్సర్. రీనా షేర్ ఎంత? 12,628 అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ట్రిక్స్ టు టాప్.